మనం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, కూల్చివేతలు ఏ మేరకు చేశారనేది మనం స్పష్టంగా చూడవచ్చు. మనం పక్కన ఉన్న ఒక బిల్డింగ్ పైన ఉన్నాము. లోపలికి మనకు ఎవరిని అనుమతించట్లేదు కాబట్టి పైనుంచి తీస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు స్పష్టంగా. ఇంతమందికి ఇక్కడ రెడ్ కనిపిస్తున్న హనుమాన్ దేవాలయం ఏదైతే ఉందో చిన్నది, అక్కడ ప్రసాదాల తయారీ కేంద్రం ఉండేది. ఆ ప్రసాదాల తయారీ కేంద్రాన్ని అయితే ప్రస్తుతానికి తీసేశారు. దాని పక్కన ఇక్కడ మనకి కొంచెం పక్కకు వస్తే ఇక్కడ ఈవో ఆఫీస్తో సహా వివిధ విభాగాలకు సంబంధించిన కార్యాలయాలు ఉండేటివి, ఆ కాంప్లెక్స్ని కూడా తీసేసారు. దాన్ని మనం అక్కడ జేసీబీ కనిపిస్తుంది కదా, ఒక్కసారి జేసీబీ దిక్కు కెమెరా పని చేస్తే అక్కడ జేసీబీ వద్ద ప్రసాద విక్రయాల కేంద్రము అట్లాగే క్యూ కాంప్లెక్స్ రెండు ఉండేటివి, దాన్ని కూడా తీసేశారు. ఇక మనం టెంపుల్కు చుట్టూ ఉన్న ప్రహరిని కూడా తొలగించారు పరిస్థితి. మనకు వాడ ధర్మగుండం కనిపిస్తుంది కదా, ధర్మగుండం చుట్టూ ఉన్న ప్రహరిని కూడా తీసేశారు. ఇక్కడ మనకు గుడి పైన ఎల్లో కలర్ జెండా రెపరెపలాడుతూ ఉంది కదా, ఆ రెపరెపలాడేది గర్భగుడి. దాని ముందు ఒక గుమ్మటం కనిపిస్తుంది చూడండి. చాలామంది వేములవాడ ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి దర్గాను తీసేశారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఇంతవరకు అధికారులు అయితే ఈ విస్తరణ పనులు చేపట్టినప్పటి నుంచి దాదాపు 2 నెలలు అవుతుంది కదా, దర్గాను అయితే తీసేయలేదు. ఇంకా అక్కడ అట్లే ఉంది, దాన్ని ఇంకా టచ్ చేయలేదని చెప్పొచ్చు మనం.